Hi students. Today we are discussing about golden rules of accounting. అకౌంటింగ్ లో ఈ గోల్డెన్ రూల్స్ అన్నమాట. గోల్డెన్ రూల్స్ అంటే ఇది ఏం చెప్తుంది, జర్నల్ ఎంట్రీ ఎలా వెయ్యాలి అనే రూల్స్ అన్నమాట. ఒక జర్నల్ ఎంట్రీ, ఒక డెబిట్ క్రెడిట్, ఒక జర్నల్ ఎంట్రీలో ఒక డెబిట్ క్రెడిట్ ఉంటాయి. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది ఈ గోల్డెన్ రూల్స్ చెప్తాయి అన్నమాట. అకౌంటింగ్ ఇది హార్ట్ ఆఫ్ ది అకౌంట్స్. గోల్డెన్ రూల్స్ అనేవి అకౌంటింగ్ కి ఒక గుండె లాంటిది అనమాట. దీన్ని ఈ రూల్స్ ని మనము అకౌంటింగ్ లో ఒక భగవద్గీతలో ట్రీట్ చేయొచ్చు, ఒక బైబిల్లో ట్రీట్ చేయొచ్చు, ఒక ఖురాన్లో ట్రీట్ చేయొచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మొత్తం బుక్ కీపింగ్ అంతా కూడా ఈ రూల్స్ మీద బేస్ అయి ఉంది. ఇవి లేకపోతే అకౌంట్స్ మనం చేయలేము అనమాట. జర్నల్ ఎంట్రీస్ వేయలేము, ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయలేము, వాటిని సమ్మరైజ్ చేయలేం, అనలైజ్ చేయలేం, రిపోర్ట్ చేయలేం. ఒక జర్నల్ ఎంట్రీ వేయాలంటే ఇవి తప్పకుండా ఉండాలి. ఇవి లేకుండా అకౌంట్స్ లేదు. మొత్తం టోటల్ అకౌంట్స్ డిపెండ్స్ అపాన్ బుక్ కీపింగ్. టోటల్ బుక్ కీపింగ్ డిపెండ్స్ అపాన్ దీస్ రూల్స్. బుక్ కీపింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ ని బుక్స్ లో రికార్డ్ చేయడం. అదే కదా, ట్రాన్సాక్షన్స్ ఉంటేనే మనకి డేటా ఉంటేనే మనం దాన్ని అనలైజ్ చేయడం కానీ రిపోర్ట్ చేయడం కానీ చేయగలుగుతాం. రికార్డ్ చేయడం, రిపోర్ట్ చేయడం చేయగలుగుతాం. అసలు డేటాని ఎలా రికార్డ్ చేయాలో తెలియకపోతే మనం దాన్ని రికార్డ్ చేయలేం, అనలైజ్ చేయలేం, రిపోర్ట్ చేయలేం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అకౌంట్స్లో. ఇవి తరువుగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ ఏ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలి అనేది తరువుగా అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అకౌంట్స్ ఈజీ అవుతుంది. ఏది డెబిట్ ఏది క్రెడిట్ అనేది ఈజీగా మీరే చెప్పగలుగుతారు అనమాట. అర్థం కాకపోతే చెప్పలేరు, ఎంట్రీ వేయలేరు. ఈ రూల్స్ని అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి డేటా కావాలి. డేటా ఎలా వస్తుంది? మనకి డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న డేటాని తీసుకుంటాం. ఫస్ట్ ఏప్రిల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చ్ 2024 వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ, ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేస్తాం అనమాట. ఆ డేటాని ఎలా కలెక్ట్ చేయాలి? కలెక్టింగ్ ది డేటా, సమ్మరైజింగ్ ది డేటా, రికార్డింగ్ ది డేటా అండ్ అనలైజింగ్ ది డేటా అండ్ రిపోర్టింగ్ ది డేటా. ఆ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ collection data, summarizing, reporting, analyzing, రిపోర్టింగ్. మన ట్రాన్సాక్షన్స్ నుంచి డే టు డే 1 yearలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటి యొక్క డేటాని మనం ఫస్ట్ కలెక్ట్ చేయాలి. కలెక్షన్ ఆఫ్ డేటా. డేటాను కలెక్ట్ చేయడం అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి దాన్ని సమ్మరైజ్ చేయాలి. సమ్మరైజ్ చేయడం అంటే ఏంటి? సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. ఒక సంవత్సరంలో ఉన్న ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటి యొక్క డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి, ప్రోడక్ట్ వైజ్గా డేటాని స్ప్లిట్ చేస్తాం. ప్రోడక్ట్ ఏ పర్చేజెస్, ప్రోడక్ట్ ఏ సేల్స్, ప్రోడక్ట్ ఏ ఎక్స్పెండిచర్, ప్రోడక్ట్ ఏ ఇన్కమ్. ఆ పద్ధతిలో మనం డేటాను సమ్మరైజ్ చేస్తాం. అది సమ్మరైజేషన్ అనమాట. సమ్మరైజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనకి ప్రోడక్ట్ ఏ డీటెయిల్స్ తెలుసు, ప్రోడక్ట్ బి తెలుసు, ప్రోడక్ట్ సి తెలుసు, అన్ని డీటెయిల్స్ తెలుసు. వాటిని రికార్డ్ చేస్తాం. బుక్ కీపింగ్ బేస్డ్ ఆన్ దిస్ రూల్స్. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసి రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయడం అంటే ఏంటి? రికార్డ్ చేసిన తర్వాత
జర్నల్స్ లో ఎంట్రీ చేస్తే లెడ్జర్స్ లో పోస్ట్ అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. దాని నుంచి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ద్వారా అనలైజ్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఆ రెండు ఏంటి? అనలైజేషన్. ఇట్ ఈస్ ఎ సమ్మరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఇట్ ఇస్ సమ్మరీ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. బ్యాలెన్స్ షీట్ అంటే ఇట్ ఇస్ సమ్మరీ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆ విధంగా ఒక స్పెసిఫైడ్ ఫార్మేట్ లో వాటిని ఆ డేటాని అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి రిపోర్టింగ్ ఎవరికి రిపోర్ట్ చేస్తాం? ఎవరికి రిపోర్ట్ చేస్తాం? కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ కి, స్టేక్ హోల్డర్స్ కి రిపోర్ట్ చేస్తాం. అది ఈ ప్రాసెస్ అన్నమాట. ఇదంతా చెయ్యాలంటే అతి ముఖ్యమైనది దీంట్లో రికార్డింగ్. ఈ రికార్డింగ్ ఏ విధంగా చేస్తాం? త్రూ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ వేయాలంటే ఈ రూల్స్ పాటించాలి. ఈ రూల్స్ ఏంటన్నమాట? ఫస్ట్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. అకౌంట్స్ లో ఉన్న అకౌంటెన్స్ లో ట్రాన్సాక్షన్ ఈ ట్రాన్సాక్షన్ అన్నింటినీ 3 భాగాలుగా విభజించారన్నమాట. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రియల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. సారీ, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడం మర్చిపోయాను. ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో డేటాని ఏ విధంగా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం? సోర్సెస్ ఏంటి? ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ డేటా, డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకున్నాము. ఈ డేటాని, ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క డాక్యుమెంట్స్ ని ఏ విధంగా మనం కలెక్ట్ చేస్తాం? డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ సోర్సెస్? ఇప్పుడు మన కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి పర్చేస్ డిపార్ట్మెంట్, 2 సేల్స్ డిపార్ట్మెంట్, 3 స్టోర్స్ డిపార్ట్మెంట్, QA అండ్ QC, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్. ఈ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్ నుంచి మనం పర్చేజ్ ఇన్వాయిసెస్ కలెక్ట్ చేసుకుంటాం. ఆ సంవత్సరంలో జరిగిన పర్చేస్ అన్ని ఇన్వాయిసెస్ అన్ని ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి సేల్స్ ఇన్వాయిసెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్టోర్స్లో యాక్చువల్గా ఈ పర్చేజ్లో పర్చేజ్ ఆర్డర్స్ రైజ్ చేస్తారు. స్టోర్స్ వాళ్ళు GRN రైజ్ చేస్తారు. ఈ ఇన్వాయిస్ స్టోర్స్కి వస్తాయి. పర్చేజ్ నుంచి PO పర్చేజ్ ఆర్డర్స్ మనం తీసుకోవచ్చు. సేల్స్ నుంచి సేల్ ఆర్డర్స్, అలాగే సేల్ ఇన్వాయిసెస్ కూడా వీళ్ళే ఇస్తారు. స్టోర్స్ నుంచి ఇన్వాయిసెస్, GRN కాపీస్ ని మనం కలెక్ట్ చేసుకుంటాం. QA/QC కన్జంప్షన్ ఎంత అయింది? ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఈ డిపార్ట్మెంట్ లో కన్జంప్షన్ ఎంత? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా అంతే. రా మెటీరియల్స్ ఎంత కన్జ్యూమ్ అయినాయి, ప్యాకింగ్ మెటీరియల్స్ ఎంత కన్జ్యూమ్ అయినాయి, ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ ఎంత కన్జ్యూమ్ చేశారు, రా మెటీరియల్స్ ఎంత వాడారు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే ఎంత అవుట్పుట్ వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. ప్రొడక్షన్ ఎంత అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరంలో ఎంత సేల్ చేశారు, ఎన్ని సేల్ ఆర్డర్స్ వచ్చినాయి అనేది వీడిస్తారు. అలాగే HR డిపార్ట్మెంట్ శాలరీ ఇన్కమ్, శాలరీ ఎక్స్పెండిచర్ ఎంత అయింది, శాలరీ ఎంత పే చేశారు, బోనస్ ఎంత పే చేశారు, ఇన్సెంటివ్స్ ఎంత పే చేశారు, గ్రాట్యుటీ ఎంత పే చేశారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, ఎంత ఎక్స్పెండిచర్ పెరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా HR డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటాం. బోనస్ ఎంత పే చేశారు, ఇదంతా కూడా HR డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకుంటాం. ఇది కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం కలెక్ట్ చేసుకుని దాన్ని సమరైజ్ చేసుకుని రికార్డ్ చేసుకుని ఆ తర్వాత అనలైజింగ్, రిపోర్టింగ్ చేస్తాం అనమాట. ఇది ప్రాసెస్. ఇవన్నీ చేయడానికి ఈ రూల్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనే రూల్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. మనకి అకౌంటింగ్ లో 2 ఉంటాయి, ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్. దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అనేది తెలుసుకోవాలన్నమాట. దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేన్ని, ఏ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, అది క్లియర్గా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అకౌంట్స్ అనేది ఈజీగా ఉంటుంది, తెలియకపోతే కష్టంగా ఉంటుంది. పర్సనల్ అకౌంట్లో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. రియల్ అకౌంట్స్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్.
నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఏంటి? ఈ 3 భాగాలుగా విభజించుకోవచ్చు అనమాట మన అకౌంట్స్ని. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ విభజించుకుని ఈ రూల్స్ బట్టి జర్నల్ ఎంట్రీ పాస్ చేస్తాం. ఫస్ట్ పర్సనల్ అకౌంట్ చూద్దాం. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. అంటే ఇందులో అందరూ పర్సన్స్ రిలేటెడ్ హ్యూమన్ బీయింగ్సే ఉంటారు. పర్సనల్ అకౌంట్లో ఇప్పుడు కూడా హ్యూమన్ బీయింగ్సే ఉంటారు అనమాట. హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు? రమేష్, మహేష్, సురేష్, ఏబిసి అట్లా హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్లో. నేచురల్ హ్యూమన్ బీయింగ్స్, ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్. నేచురల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు? ఇండివిజువల్స్. రమేష్, సురేష్, మహేష్ వాళ్ళందరూ కూడా నేచురల్ హ్యూమన్ బీయింగ్స్. ఆర్టిఫిషియల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే పార్ట్నర్షిప్ ఫామ్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీస్, వీటిని ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటారు అనమాట. అంటే డెబిట్ ది రిసీవర్ ఏ బికి ఒక ₹1,00,000 ఇచ్చాడు. ఏ అనేవాడు బికి, సపోజ్ ఒక రమేష్ అనేవాడు సురేష్కి ₹1,00,000 ఇచ్చాడు. రమేష్ ఇచ్చాడు, సురేష్ తీసుకున్నాడు. అంటే ఇందులో డెబిట్ ఎవరిని డెబిట్ చేయాలి? ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళని డెబిట్ చేయాలి. ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మన కంపెనీలో డేటార్స్ ఉంటారు, క్రెడిటర్స్ ఉంటారు. క్రెడిటర్స్లో ఇండివిజువల్స్ ఉంటారు, ఫార్మ్స్ ఉంటారు, కంపెనీస్ ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని నేచురల్ పర్సన్స్, కొంతమంది ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు పర్సనల్ అకౌంట్లోని. అంటే ఏంటి? దీని రూల్ ఏంటి? ఓన్లీ పర్సన్సే ఉంటారు. ఇండివిజువల్స్, ఫార్మ్స్, కంపెనీస్ ఎట్సెట్రా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓన్లీ పర్సన్స్ ఉంటారు. నేచురల్ పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఒకళ్ళు ఇస్తారు, ఇంకోళ్ళు తీసుకుంటారు. ఇచ్చిన వాళ్ళు డెబిట్, తీసుకున్న వాళ్ళు క్రెడిట్ అనమాట. ఈ రమేష్ సురేష్కి ఇచ్చాడు కాబట్టి సురేష్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్. సురేష్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్ లక్ష. డెబిట్ 1,00,000, క్రెడిట్ 1,00,000. రమేష్ తీసుకున్నాడు, సురేష్ ఇచ్చాడు అనమాట. ఆ విధంగా ఒక డెబిట్, ఒక క్రెడిట్ అవుతుంది. అది లెడ్జర్లో పోస్ట్ అవుతుంది. అలాగే లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ తెలుస్తుంది ఒక ఎంట్రీ. ట్రయల్ బ్యాలెన్స్లో ఏమవుతుంది? ఒకటి డెబిట్ వస్తుంది, ఒకటి క్రెడిట్ వస్తుంది. రమేష్ అకౌంట్లో డెబిట్ ఉంటుంది, సురేష్ అకౌంట్ క్రెడిట్ చూపిస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ 2, డెబిట్ ₹1,00,000 ఉంటుంది, క్రెడిట్ ₹1,00,000 ఉంటుంది. అంటే ఒక జర్నల్ ఎంట్రీ పాస్ చేసి రికార్డ్ చేసాం, దాని లెడ్జర్స్లో పోస్ట్ అయింది. ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళేటప్పటికి ఒక డెబిట్, ఒక క్రెడిట్ వచ్చింది. అంటే డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ ఈక్వల్గా ఉంటుంది ట్రయల్ బ్యాలెన్స్లో. ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉంటుంది. డెబిట్స్, క్రెడిట్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు? ప్రతి జర్నల్ ఎంట్రీలోనూ కూడా అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏంటి? దీన్ని డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాము. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్లో ఒక ట్రాన్సాక్షన్స్కి 2 అకౌంట్లు ఉంటాయి. ఒకటి డెబిట్ అకౌంట్, ఒకటి క్రెడిట్ అకౌంట్. అదే అకౌంటింగ్ యొక్క ప్రధాన లక్షణం. ఒకటి బెనిఫిట్ తీసుకున్నవాడు, ఒకటి బెనిఫిట్ ఇచ్చినవాడు అనమాట. డెబిట్, క్రెడిట్. అందుకే మనకి లాస్ట్ ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ అసెట్స్, లయబిలిటీస్ ఈక్వల్గా చూపిస్తుంది అనమాట. బ్యాలెన్స్ అవ్వాలి ఖచ్చితంగా. అసెట్స్ అంటే డెబిట్, లయబిలిటీస్ అంటే క్రెడిట్. ఈ 2 మనం జర్నల్ ఎంట్రీస్ ద్వారా పోస్ట్ చేసాం కాబట్టి జర్నల్ ఎంట్రీ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా ఫైనల్ అవుట్పుట్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. అందుకే ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు టోటల్స్ టాలీ అవుతాయి. అది చూసుకోవాలి ఫస్ట్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే ముందు ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. తర్వాత రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే సంస్థ, ఒక కంపెనీలోకి ఏమైనా అసెట్ వచ్చిన, ఇది అసెట్ రిలేటెడ్ అనమాట. ఇందులోనే అసెట్స్ ఉంటాయి. అసెట్స్ మనం ఏమైనా కొన్నాం అనుకోండి, సంస్థలోకి వస్తాయి. సేల్ చేసామనుకోండి, బయటకు వెళ్ళిపోతాయి. అలాగా అసెట్టే కాదు, ఏదైనా బ్యాంక్లో మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బులు ఇస్తే బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు, లేదా సేల్ చేసాం, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు సేల్స్. బ్యాంక్లోకి వచ్చింది, సేల్స్ క్రెడిట్ అయింది.
బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్ అంటే మనం అమ్మాం, ఏమేమాం, ప్రొడక్ట్స్ అమ్మాం, మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ని సేల్ చేసాం, మన ప్రొడక్ట్స్ గోస్ అవుట్, మనకి అసెట్ అనేది త్రూ బ్యాంక్ ద్వారా వచ్చిందనమాట. అందుకని బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్. సేల్స్ అనేది రెవెన్యూ. అలాగే ఒక అసెట్ కొన్నాం అనుకోండి, అసెట్ బ్యాంక్ ద్వారా మనం పే చేస్తాం. అసెట్ అకౌంట్ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అంటే ఫర్నిచర్ అనే అసెట్ వచ్చింది, బ్యాంక్ అనే క్యాష్ బయటకు వెళ్ళిపోయింది. అదే అమ్మినప్పుడు రివర్స్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు అసెట్ ఫర్నిచర్ ఆర్ మిషనరీ అట్లా అనమాట. ఇందులో అసెట్ రిలేటెడ్. అసెట్ రిలేటెడ్లో కూడా ఇందులో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్స్, క్యాష్, స్టాక్, ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, సాఫ్ట్వేర్, ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్లో రియల్ అసెట్స్లో రియల్ అకౌంట్లో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇందులో పర్సన్స్, నేచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. అది ఇది కంప్లీట్లీ హ్యూమన్ బీయింగ్స్ రిలేటెడ్, హ్యూమన్ పర్సన్స్ రిలేటెడ్ అనమాట. ఇది అసెట్ రిలేటెడ్. ఇది మనకి అకౌంట్స్లో ఉండేవి 4 పాయింట్లు. అకౌంట్స్లో ఉండేవి 4 పాయింట్లు. ఏమేమి పాయింట్లు అవి? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్. మన సంవత్సరం మొత్తంలో ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అసెట్స్లోకి వస్తాయి. వస్తే అసెట్స్లోకి రావాలి, లయబిలిటీస్లో రావాలి, ఇన్కమ్లోకి రావాలి, ఎక్స్పెండిచర్లోకి రావాలి. ఇంతే, ఈ 4. ఈ 4 కాకుండా ఇంకోటి ఉండదు. అసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అంతే. కాబట్టి అసెట్, లయబిలిటీస్ ఇందులోకి వస్తాయి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అనేది నామినల్ అకౌంట్లోకి వస్తుంది. ఈ 2 కాకుండా పర్సనల్ అకౌంట్స్ ఇందులోకి వస్తాయి అన్నమాట. ఈ పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? పర్సనల్ అకౌంట్స్లో ఏదైనా ఒక పర్చేజ్ చేసిన పర్సనల్ అకౌంట్ ఉంటుంది, సేల్ చేసిన పర్సనల్ అకౌంట్ ఉంటుంది. ఆ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం అనమాట. అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాకుండా మనకి డెటార్స్, క్రెడిటార్స్ ఉంటారు. అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ కాకుండా మనకి డెటార్స్, క్రెడిటార్స్. మనం క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు, క్యాష్కి సేల్ చేస్తే ఇప్పుడు పర్సనల్ అకౌంట్ ఉండదు. క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు ఖచ్చితంగా పర్సనల్ అకౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది. క్రెడిట్ మీద సేల్ చేస్తే ఏంటి? వాడు మన బాకీ ఉన్నాడు, ఏ అనేవాడు మనకి బాకీ ఉన్నాడు, లేదంటే బి అనేవాడికి మనం బాకీ ఉన్నాం. అక్కడ బి అనేవాడికి మనం బాకీ ఉందంటే బి మన డెటార్, ఏ అనేవాడు మనకి ఇవ్వాలంటే ఏ మన క్రెడిటార్. కాబట్టి అక్కడ పర్సనల్ అకౌంట్ అనేది అందుకు క్రియేట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఎక్స్పెండిచర్స్ అన్ని డెబిట్, క్రెడిట్, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అనమాట. ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ఆల్ ఎక్స్పెన్సెస్. మనకి ఎక్స్పెన్సెస్ ఏముంటాయి అనమాట? శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, డిస్కౌంట్ అలౌడ్, ఎట్సెట్రా. ఇవన్నీ ఎక్స్పెండిచర్. ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్ ఏముంటుంది? ఇంట్రెస్ట్ ఇన్కమ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఇన్కమ్స్. సేల్ అనేది ఇన్కమ్ కాదు, రెవెన్యూ. సేల్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేవన్నమాట. ఇవన్నీ సేల్స్ అనేది రెవెన్యూ. సేల్ కూడా ఇన్కమే, కానీ రెవెన్యూ అని అది రెవెన్యూలోకి వస్తుంది అనమాట. ఇన్కమ్ అంటే ఏంటి? అదర్ దాన్ సేల్స్. అదర్ దాన్ సేల్స్. అదర్ దాన్ సేల్స్ అంటే కంపెనీకి ఏమేమి ఉంటాయి? ఇంట్రెస్ట్, మనకి ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. కమిషన్ ఎప్పుడు వస్తుంది మనకి? మనం పర్చేజ్ చేసాం అనుకో, కమిషన్ ఇస్తే ఆ కమిషన్ వస్తుంది. డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్కి మనం కొన్నాం అనుకోండి, డిస్కౌంట్ రిసీవ్డ్, అది ఇన్కమ్. అలాగే ఎక్స్పెండిచర్లో కూడా కమిషన్ అలౌడ్, డిస్కౌంట్ అలౌడ్. మనం సేల్ చేసిన దాని మీద డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ అలౌడ్, అవి ఎక్స్పెండిచర్ అన్నమాట. ఇందులో ఆల్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇన్కమ్స్, ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్
క్రెడిట్ అనమాట. ఈ విధంగా శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఇంకోటి డిస్కౌంట్ అలౌడ్, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ ఎక్స్పెండిచర్లు. ఇన్కమ్స్ ఏమొస్తాయి అనమాట, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. తీసుకుని ఆ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకుని అది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలి, తర్వాత అది ఈ మూడిట్లో దేని కిందకి వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్కి డెబిట్, క్రెడిట్ ఉంటుంది. డెబిట్ అనేది దేని కిందకి వచ్చింది, క్రెడిట్ అనేది దేని కిందకి వచ్చింది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అప్పుడు జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలన్నమాట. అర్థమైందా? ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ తీసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ 1,00,000 రూపాయలు క్యాపిటల్గా తెచ్చాడు కంపెనీలోకి. అంటే ఏంటి, దానికి ఎంట్రీ ఏం వేస్తాం మనం, రమేష్ 1,00,000 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే 1,00,000 రూపీస్ పట్టుకొచ్చాడు బిజినెస్లోకి క్యాపిటల్ రూపంలో. ఆ ట్రాన్సాక్షన్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి, దానికి ఎంట్రీ పాస్ చేయాలి. ఇందులో ఆ ట్రాన్సాక్షన్లో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి. 1,00,000 రూపాయలు కంపెనీలోకి తీసుకొచ్చాడు. అంటే ఏంటి, 1,00,000 రూపాయలు అనేది మనకి ఆస్తి వచ్చింది. ఏ రూపంలో వచ్చింది, క్యాపిటల్ రూపంలో వచ్చింది. అక్కడ 2 పాయింట్లు, ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్. 1,00,000 రూపాయలకి క్యాష్ వచ్చింది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ రూల్ అప్లై అయింది అనమాట. అంటే ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, 1,00,000 రూపాయలు వచ్చినాయి కంపెనీలోకి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాంక్లోకి వచ్చినాయి. అంటే బ్యాంక్ అనే ఆస్తి వచ్చింది. ఏ రూపంలో వచ్చినాయి మనకి, క్యాపిటల్ రూపంలో వచ్చింది. క్యాపిటల్ అనేది ఏంటి, లయబిలిటీ అనమాట. క్యాపిటల్ అనేది లయబిలిటీ. అంటే రమేష్ బిజినెస్లో తీసుకొచ్చాడు, అంటే రమేష్కి మనం బాకీ ఉన్నాం. అది తెచ్చాడు, తెచ్చింది అది అప్పది. అప్పటి బిజినెస్ మొదలుపెట్టాడు, తన బిజినెస్ తానే మొదలు పెట్టాడు. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ అనే దానికి క్రెడిట్ ఇవ్వాలి. అసెట్ మీన్స్ కమ్స్ ఇన్, లయబిలిటీ మీన్స్ గోస్ అవుట్. గోస్ అవుట్ అనేది ఇట్ మే బి లయబిలిటీ ఆల్సో. మన బ్యాంక్ నుంచి అప్పు తెచ్చాము, మన బ్యాంక్ కూడా బాకీ ఉన్నాము. బాకీ ఉన్నామంటే ఆ లయబిలిటీ అనేది గోస్ అవుట్, ఎప్పటికైనా ఇవ్వాలి. అది లయబిలిటీ కాబట్టి క్రెడిట్ చేస్తాం అనమాట. ఇక్కడ బ్యాంక్ కాకుండా రమేషే తెచ్చాడు, 1,00,000 తీసుకొచ్చాడు. ఆ 1,00,000ని కూడా మనం క్యాష్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇమ్మీడియట్గా బ్యాంక్ని డెబిట్ చేయాలి. కంపెనీలో క్యాష్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా బ్యాంక్ని డెబిట్ చేయాలి. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, రమేష్ ఇచ్చాడు మనకి. రమేష్ అనేవాడు తీసుకొచ్చాడు, రమేష్ క్యాపిటల్ అకౌంట్. ఆ రమేష్ అనేవాడు ఏంటి, గివర్, పర్సన్. ఇక్కడ ఈ రూల్ కూడా అప్లై అవుతుంది. పర్సనల్ అకౌంట్, రమేష్ అనేది పర్సనల్ అకౌంట్. గివర్, ఇందులో డెబిట్, ఇందులో క్రెడిట్. అర్థమైందా? రమేష్ బిజినెస్ లో క్యాపిటల్ ఇచ్చాడు, ఇట్ మే బి లయబిలిటీ ఆల్సో. లయబిలిటీ, క్యాపిటల్ అనేది లయబిలిటీ. కానీ రమేష్ అనేవాడు గివర్, ఇచ్చాడు. ఇందులో ఒక రూల్, ఇందులో ఒక రూల్, అలా కూడా రావచ్చు. 2 పర్సనల్ అకౌంట్లో అయ్యి ఉండవు. ఒకటి రియల్ అకౌంట్, ఒకటి నామినల్. డెబిట్ రియల్ అకౌంట్లో ఉంటుంది, క్రెడిట్ నామినల్ అకౌంట్లో ఉంటుంది. అలాగే డెబిట్ ఇందులో ఉండొచ్చు, క్రెడిట్ పర్సనల్ అకౌంట్లో ఉండొచ్చు. ఆ విధంగా అనమాట. బ్యాంక్ అనే ఆస్తి వచ్చింది కాబట్టి బ్యాంక్ని డెబిట్ చేసాం. రమేష్ అనేవాడు గివర్, క్రెడిట్ ది గివర్. అవి గాట్ మై పాయింట్. రమేష్ అనేవాడు ఇచ్చిన వ్యక్తి, క్రెడిట్ ది గివర్. ఆ విధంగా డెబిట్ బ్యాంక్ ఇవ్వాలి, క్రెడిట్ రమేష్కి ఇవ్వాలి. అలాగే మనం ఒక అసెట్ని కొన్నాం, ఫర్నిచర్ కొన్నాం. ఫర్నిచర్ కొంటే ఎంత పెట్టుకున్నాం, కంపెనీ కోసం ఆఫీస్ ఫర్నిచర్ ఒక 2,00,000 పెట్టుకున్నాం. 2,00,000 ఒక 50,000 పెట్టుకున్నాం ఫర్నిచర్. దానికి ఏ విధంగా ఎంట్రీ వేస్తాం,
ఫర్నిచర్ అనేది అసెట్. కొంటే మనకు ఫర్నిచర్ అనే అసెట్ కంపెనీలోకి వస్తుంది. వచ్చిన ఆస్తి కాబట్టి ఫర్నిచర్ని డెబిట్ చేయాలి. ఎక్కడి నుంచి కొంటున్నాం? ఫర్నిచర్ వరల్డ్ నుంచి కొన్నాం, లేదంటే ఫెదర్ లైట్ నుంచి కొన్నాం ఫర్నిచర్. వాడు ఇన్వాయిస్ ఇచ్చాడు. ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు మనం ఫెదర్ లైట్కి క్రెడిట్ ఇవ్వాలి. ఫెదర్ లైట్ అనేది ఏంటి? ఇక్కడ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఇక్కడ ఫెదర్ లైట్కి రేట్ ఇస్తాం అనమాట. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు ఫెదర్ లైట్. అలాగే ఆ విధంగా. అలాగే ఒక రకంగా ఇంకోటి ఏదన్నా ఒక ఆస్తి, ఒక మిషనరీ అమ్మేసాం అనుకోండి. అమ్మేస్తే మనం అవతల వ్యక్తి నుంచి మనకి డబ్బులు వస్తాయి. అప్పుడు ఏమొస్తాయి? బ్యాంక్ నుంచి వస్తాయి కాబట్టి బ్యాంక్ డెబిట్ చేసి ఎవరికైతే సమ్ ఎక్స్కి అమ్మాం, ఎక్స్కి క్రెడిట్ ఇస్తాం. అంటే ఎక్స్ అనేవాడు ఏంటి? ఇక్కడ ఎక్స్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు మనకి, ఇచ్చిన వ్యక్తి కాబట్టి క్రెడిట్ చేసాం. బ్యాంక్లో డబ్బులు వచ్చినాయి కాబట్టి అసెట్ని అమ్మేస్తాం, అసెట్కి క్రెడిట్ ఇస్తాం. అసెట్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తాం. బ్యాంక్కి ఒకవేళ ఇప్పుడు అసెట్ నమ్మినప్పుడు మనం క్రెడిట్ సేల్ చేస్తాం అనుకోండి, డెబిట్ ఎక్స్ పార్టీకి డెబిట్ ఇస్తాం. సపోజ్ ఫర్ మహేష్కి అమ్మేసాం, ఫర్నిచర్ అమ్మేసాం. మహేష్ అకౌంట్ అటాచ్ టు ఫర్నిచర్. మహేష్ని ఎందుకు డెబిట్ చేసాం? అక్కడ మహేష్ తీసుకున్న వ్యక్తి, డెబిట్ ది రిసీవర్, డెబిట్ ది రిసీవర్ కాబట్టి మహేష్ని డెబిట్ చేసాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఫర్నిచర్ అమ్మేసాం కాబట్టి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఫర్నిచర్ క్రెడిట్ చేసాం. అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనము అర్థం చేసుకొని ఏది డెబిట్, ఏది పర్సనల్ అకౌంట్, ఏది రియల్ అకౌంట్, ఏది నామినల్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకుని ఎంట్రీ వేయాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. దేర్ ఆర్ సో మెనీ ట్రాన్సాక్షన్, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డ్యూరింగ్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. ప్రతి ట్రాన్సాక్షన్ని అర్థం చేసుకుని పర్ఫెక్ట్గా జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు మన అకౌంట్ యాక్యురేట్గా ఉంటుంది. ఓకే. అలాగే నామినల్ అకౌంట్, శాలరీస్ పే చేసాం, శాలరీస్ పే చేసాం. ఎవరికి పే చేస్తాం? ఎంప్లాయీస్కి పే చేస్తాం. శాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ ఎట్ ఆల్. శాలరీస్ అండ్ వేజెస్ అనేది ఎక్స్పెండిచర్ డెబిట్ చేసి ఎవరికి? ఎంప్లాయీస్ 200 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు. ఒక్కొక్కరు క్రెడిట్ ఇస్తాం అన్నమాట. ఎంప్లాయీ ఏబిసిడి అలాగా ఎంప్లాయీస్ క్రెడిట్ ఇస్తాం. అంటే శాలరీ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేస్తాం. ఈ ఎంప్లాయీస్ అందరినీ క్రెడిట్ చేస్తాం. అంటే ఏంటి? ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా పర్సనల్ అకౌంట్స్, వాళ్ళకి క్రెడిట్ చేయాలి. ఎందుకు చేయాలి? వాళ్ళకి బాకీ ఉన్నాం మనం, ఎంప్లాయీస్కి మనం పే చేయాలి. అంటే ఏంటి? వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు మనకి, కంపెనీకి. కాబట్టి ఎంప్లాయీస్ ఆర్ గివర్స్, సర్వీస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళకి శాలరీస్ ఇస్తాం. ఇచ్చిన వ్యక్తి డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. ఎంప్లాయీస్ గివర్స్ అవుతారు, అంటే సర్వీస్ గివర్స్, సర్వీస్ ప్రొవైడర్స్. కాబట్టి డెబిట్ శాలరీస్ అండ్ వేజెస్, క్రెడిట్ ఎంప్లాయీస్. అది నామినల్ అకౌంట్, ఎక్స్పెండిచర్ సంబంధించి. అలాగే ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఏంటి? ఇన్కమ్. అది ఇన్కమ్ ఏం చేయాలి? ఇమీడియట్ క్రెడిట్లో పెట్టాలి. ఇన్కమ్ తీసుకెళ్ళి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్లో పెట్టాం. డెబిట్ దేనికి ఇస్తాం అనమాట? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఏమొస్తుంది? మనకి డబ్బులు వస్తాయి, బ్యాంక్లోకి వస్తాయి. బ్యాంక్ వాడు మన ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాడు. అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ ఇస్తాం, బ్యాంక్కి డెబిట్ ఇస్తాం. బ్యాంక్లో వచ్చిన ఆస్తి కాబట్టి బ్యాంక్ డెబిట్ ఇస్తాం. ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ దీనికి ఇస్తాం. అంటే ఏంటంటే డెబిట్ అనేది రియల్ అకౌంట్కి సంబంధించింది, క్రెడిట్ అనేది నామినల్ అకౌంట్కి సంబంధించింది. అది ఏది ఏ అకౌంట్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది జర్నల్ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుని, ఇంకొక 1 ఐటమ్ ఉంది ఇందులో. ఎక్స్పెండిచర్లో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనకి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి.
అలాగే యాక్రూడ్ ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటుంది. వాటిని కూడా రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అంటారు. వాటి అంటే ప్రీవియస్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించినవి ఉంటాయి. అలాగే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం పే చేసేస్తాం, అవి ఉంటాయి ఎక్స్పెండిచర్లో. వాటిని రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ ఇంకా పే చేయలేదు, వాటిని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటారు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అంటే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి దాకా ఉండదు. అది ఇయర్ మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు, స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వచ్చు, చివరిలో స్టార్ట్ అవ్వచ్చు. ఓ సంవత్సరం నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2 ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రీపెయిడ్ అనే కదా అర్థం. అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. అలాగే యాక్రూడ్ ఇన్కమ్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ ఇన్కమ్, అది ఇంకా మనకి ఇన్కమ్ రాలేదు. అలాగే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఒక్కోసారి ముందుగా వస్తుంది ఇన్కమ్, అడ్వాన్స్ తీసుకుంటాం. అలాంటివి కూడా ఇందులో కన్సిడర్ చేయాలన్నమాట. వాటిని రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అంటారు. అంటే ప్రీవియస్ ఇయర్ని రిప్రజెంట్ చేస్తే ఫ్యూచర్ ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాబట్టి రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అంటారు. అందులో అవి కూడా ఈ నార్మల్ అకౌంట్స్లో భాగమే. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రాన్సాక్షన్స్ తీసుకుని జర్నల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.